జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈ రాత్రి వేళ నీ మనసుకు నచ్చిన విషయం జరగబోతుంది. ఈ దుర్గమ్మను నమ్మి 2 నిమిషాలు విను చాలు. నీకే తెలియకుండా నీ ముఖంలో చిరునవ్వు తెప్పిస్తాను. ఈ శుభదినాన, ఈ శుభకరమైన రోజున ఖచ్చితంగా నీ మనసుకు నచ్చిన విషయాన్ని జరిపించి, నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉండేలా చేస్తాను. అవును, ఇది అమ్మ వాగ్దానం. ఈ రోజున, ఈ శుభకరమైన రాత్రిన నీ మనసుకు నచ్చిన విషయం జరగబోతుంది. అమ్మ మాట 2 నిమిషాలు విను చాలు. ఖచ్చితంగా నీకు చిరునవ్వు ఖాయం. ఈ మంచి రోజున నన్నే నువ్వు తలుచుకున్నావు కదా, పూజించావు కదా, అందుకే ఈ దుర్గమ్మ వాకు నువ్వు వినబోతున్నావు. ఇక నువ్వు ఎదురు చూస్తున్న నీ యొక్క కోరిక తీరబోతుంది. నీ మనసు ఆనందంతో, సంతోషంతో ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండబోతుంది కూడా. ఇక నీ మనసులో ఆనందం అనేది జరగబోతుంది. నమ్మకం కుదరడం లేదా? ఏంటి దుర్గమ్మ, నా జీవితంలో కూడా ఆనందం ఉంటుందా అని ఆశ్చర్యంగా నోరెళ్లబెడుతున్నావా? నమ్ము. ఈ దుర్గమ్మ వాగ్దానాన్ని నమ్ము. అమ్మ మాటలపై నమ్మకముంచు. మనసు పెట్టి వింటే నీకే తెలుస్తుంది. ప్రతిరోజు నువ్వు దీపం వెలిగించేటప్పుడు నీకున్న వ్యతిరేక శక్తులు కాలిపోతున్నాయమ్మా. ఆ వెలుగులో ఉన్న ఈ దుర్గమ్మ శక్తి నీలో ఆవహిస్తుంది. ఈ అమ్మ శక్తి నీ చుట్టూ ఉన్నప్పుడు నీ వ్యతిరేక శక్తులన్నీ కూడా మాయమైపోతాయి. అందుకే వ్యతిరేక శక్తుల్ని దూరం చేసి నీకు మంచి కాలం ఆరంభమయ్యేలా చేస్తాను. అదే చెబుతున్నాను. నీ కోపం, ద్వేషం, అసూయ అన్నీ వ్యతిరేక శక్తులే. వాటన్నిటినీ కాల్చి బూడిద చేసేస్తాను. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా తలుచుకో. నువ్వు సంపాదించే ఒక ఆస్తి అనేది నీ యొక్క కష్టార్జితం అవుతుంది. కానీ నీలో ఉన్న అసూయ, కోపం, ద్వేషం అనే వ్యతిరేక శక్తుల్ని నువ్వే దూరం చేసుకోవాలి. ఇక అవి ఒక చెడు ఆస్తి అని, చెడ్డ ఆస్తిని నీ దగ్గర ఉంచుకుంటావా చెప్పు? మనకొద్దమ్మా. అవి ఒక్కసారి పడితే నీ జీవితం నాశనం అయిపోతుంది. కోపం అనేది నిన్ను నీకే దహించేస్తుంది. అసూయ అనేది చాలా ప్రమాదకరమైనది. కాబట్టి అలాంటి వ్యతిరేక శక్తిని దూరం పెట్టు. నీ కష్టం, నష్టం, దిగులు, బాధ అంతా కూడా దూరమయ్యి నశించిపోతాయి. అన్ని అడ్డంకులు కాలిపోతాయి. ఇవన్నీ లేవు అని చెప్పుకోమ్మా. ఉన్నాయి అని ఎలా అనే ఒక వ్యతిరేకమైన శక్తులను నువ్వు తలచుకుంటూ ఉన్నప్పుడు అవే కదా నీ జీవితంలో ఉంటాయి చెప్పు. కాబట్టి కష్టం, నష్టం వీటిని మాత్రం అసలు నీ నోటి వెంట రానివ్వకు. ఇక నీకైనా అద్భుతం అనేది నేను జరిపిస్తాను. నన్ను నమ్మావంటే నమ్మలేని అద్భుతం నువ్వు ఆశ్చర్యపడేలా నీకు జరిపించబోతున్నాను. మంచి వార్త కోసమే కదా నువ్వు ఎదురు చూస్తున్నావు. నీ మనసులో ఈ దుర్గమ్మ నీకు మంచి ప్రశాంతత అనేది ఏర్పరుస్తాను. నీ జీవితంలో గొప్ప మార్పు తీసుకొస్తాను. నమ్మకం పోయి అలసిపోయిన నీకు ఒక కొత్త నమ్మకాన్ని ఏర్పరుస్తాను. దీనికై కొన్ని సంభవాలు కూడా జరుగుతాయి. అవి నువ్వే చూస్తావు కదా. నీ మనసులో ఒక్కటే కాదు, నువ్వు ఎదురు చూసే దాని గురించి కూడా మంచి మార్పులు మొలకెత్తబోతున్నాయి. నా జీవితంలో మార్పులు రావా అని ఎదురు చూస్తున్నావు కదా, ఆ మార్పులు ఇక రానే వచ్చేశాయి. నా దగ్గర నువ్వు పెట్టే ప్రార్థనలు, నీ యొక్క సంకల్పాలు అన్నీ నేను వింటూనే ఉన్నానమ్మా. నీకైన మార్పులు చేస్తూనే ఉన్నాను కూడా. నువ్వు నా దగ్గర అడిగింది నెరవేరుస్తున్నాను. నువ్వు నన్ను కోరింది ఇవ్వడం కూడా నా బాధ్యతే. కష్టకాలం, బాధలు అన్నీ దాటి వచ్చిన నీకు ఇక నుంచి అంతా వసంతకాలమే. ఎప్పుడూ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వున్న స్థితి స్థిరమైనది కాదు, శాశ్వతమైనది కాదు. ఏది కూడా తాత్కాలికమే. నిన్ను దాటి ఇక్కడ ఏదీ జరగదు. దీనికి మించి ఏదో నీకోసం ఎదురు చూస్తుంది అని తెలుసుకో.
జీవితం ఒక నాణ్యం లాంటిదమ్మా. ఆ నాణ్యానికి రెండు పక్కల చిహ్నం ఉంటుంది. అలానే నీ జీవితంలో కూడా బాధ, సుఖం, కష్టం, నష్టం, దుఃఖం, ఆనందం అనేవి రెండు పక్కల సరిసమానంగా ఉంటాయి. వాటిని తప్పకుండా నువ్వు అనుభవించాల్సిందే కదా! నీ పక్క వచ్చే వరకు నువ్వు ఎదురు చూడాల్సిందే. కష్టంలో ఉన్నావనుకో, సుఖమైన కాలం కోసం ఎదురు చూడాలి. కష్టకాలం అనుకో, అయ్యో! ఈ కష్టాన్ని ఎలా దాటాలి అని ఆలోచించాలే తప్ప నిరుత్సాహపడకూడదు కదా! అవునా? నీ పక్క వచ్చే వరకు నువ్వు ఎదురు చూస్తే తప్పకుండా నీకు అనుకూలమైన కాలం వస్తుంది. నువ్వు చూపిన మరో పక్క ఎదురు చూసావు కదా! ఇక నువ్వు ఎదురు చూసే కాలం వచ్చేసిందమ్మా. ఆశపడు, ఇష్టపడు. నువ్వు ఇష్టపడ్డవి, ఆశపడ్డవి అన్నీ కూడా నీకు కోరుకున్నవి వచ్చే కాలం వచ్చేసింది. ఇక నువ్వు ఎందులో కూడా ఓడిపోవమ్మా. నేను చెప్తున్నాను కదా! నువ్వు తప్పకుండా గెలుస్తావు. ఈ దుర్గమ్మనే నమ్ముకున్న వాళ్ళు గెలుపు తప్ప మరేదీ ఉండదు. విజయం కోసమే కదా ఎదురు చూస్తూ ఉన్నావు? ఎందులో అయినా సరే నీకు విజయం తప్పకుండా అందుతుంది. ఎందుకంటే నేను విజయాన్ని మాత్రమే అందిస్తాను. నన్ను పూజించే వాళ్ళు, నన్ను నమ్ముకున్న వాళ్ళకి తప్పకుండా గెలుపు నేను అందిస్తాను. పూర్తి నమ్మకంతో నువ్వు ఎదురుచూడు చాలు. నీకైన మంచి తప్పకుండా జరిపిస్తాను. ఎవరి పాపం, కర్మలు పూర్తవుతాయో అప్పుడే ఈ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని తెలుసుకో. ఇదిగో ఇప్పుడు నీకు నీ యొక్క కర్మలన్నీ కూడా తొలగిపోయి ఈ దుర్గమ్మ అనుగ్రహం లభించింది. కాబట్టి ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. సత్య మార్గంలో నడిచే నీకు అంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా ఉన్న నీకు ఈ అమ్మ ఎప్పుడూ కూడా సాయంగా ఉంటాను. గంభీరంగా చెప్పుకో, నేను ఈ దుర్గమ్మ బిడ్డని అని. నీ జీవితం నిలబెట్టడం నా బాధ్యత కదా! ఒక్కటి గుర్తుపెట్టుకో, దేని గురించి కూడా అస్సలు దిగులు పడకు. ఎప్పుడు ఏ సమయంలో ఏది జరగాలో నీకు అనుకూలంగా అది జరుగుతుంది. ఎదురు చూస్తూ ఉంటావు కదా! అది తప్పకుండా నీకైన మార్పు, నీ జీవితానికి కావలసిన మంచి అన్నీ కూడా ఆరంభమవుతాయి. ఇక మంచి విషయాలు మాత్రమే నీకు రాబోతున్నాయి. నమ్ము. మంచి మంచి శుభవార్తలు మాత్రమే నువ్వు వినబోతున్నావు. మంచి వార్తలు నీ వాకిట ఎదురు చూస్తూ ఉన్నాయి. తప్పకుండా నువ్వు వాటిని స్వీకరిస్తావు కదా! హాయిగా ఉండు. దేనికోసమైతే నువ్వు ఇన్ని రోజులు ఎదురు చూశావో ఇక ఆలస్యం చేయకు. అది నీకు అందిస్తాను. నీ ప్రార్థనలు విన్నాను కాబట్టే ఈ అమ్మ అనుగ్రహం నీకు దొరికింది. ఇక నీ ఎదురు చూపులన్నీ ఆపేసి చిరునవ్వుతో ప్రతి దాన్ని స్వాగతించు. ఈ రాత్రి నుంచి నిశ్చింతగా ప్రశాంతంగా నిద్రించు. తెల్లవారేసరికి అద్భుతం జరుగుతుంది. ఈ అమ్మవాకు తప్పకుండా జరిగే తీరుతుంది. నీకు కూడా తెలుసు కదా! ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు అమ్మవారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.